చదువుకున్న వ్యక్తి, ఉన్నత విద్యను అభ్యసించిన వ్యక్తి, మిస్టరీలు ఏముంటాయండి? ఎవరు చేస్తారు మిస్టరీ? 151 వచ్చినప్పుడు మిస్టరీ అంటే అది కాదు కదా. ఎందుకు జరిగింది పొరపాటు అన్నది మనం నేను అనడం లేదు, జనాలు అంటున్నారు. నేను అనడం లేదు. ఐఎమ్ నాట్ టెల్లింగ్ అబౌట్ మిస్టరీ, ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ హిస్టరీ బోత్ వేస్. ఓటమి గెలుపు, గెలుపు ఓటమి రెండు హిస్టరీనే. అది దట్ ఇస్ ఐ యాక్సెప్ట్ ఇట్. ఓకే, కానీ మిస్టరీ అనేది నేను అనడం లేదు. నేను చదువుకున్నాను చెప్పిన, అందుకనే నేనేం దాని వైపే పోవడం లేదు. మరి 2019 లో చదువుకున్న వాళ్ళందరూ అదే మాట అన్నారు కదా. అవును, అదే ఇంక్లూడింగ్ 40 సంవత్సరాల వయసున్న 44 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న రాజకీయ మహానుభావుడు చంద్రబాబు. ఇంకా మీరు ఆపరా వాళ్ళ మీద? తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు పార్టీలు ఇప్పటికన్నా ఆగుతాయా? మీ అంటే ఎవరైనా ఏమన్నా అంటే మాత్రం మీకు తెలుసుగా ఎట్లుంటుందో. నేను జగన్మోహన్ రెడ్డి గెలిచిన 6 నెలల నుంచి నేను శుతిమెత్తగా చెప్తూనే ఉన్నా, జగన్మోహన బయటికి రా. 10 సంవత్సరాలు ప్రజల్లో కలయదిరిగిన వాడిని హఠాత్తుగా నువ్వు ప్రజలు కలవకపోతే, ప్రజల్లో నువ్వు ఉండకపోతే నీ మీద ఏదో వస్తుందంటే అప్పుడేమన్నారు, ఇప్పుడెప్పుడే వచ్చాడు, నెక్స్ట్ మంత్ వస్తాడని చెప్పారు. ఎవరో లేదు, కరోనా వచ్చిందన్నారు. కరోనా తర్వాత తను బయటకు రాలేదు. తను నేను ఉన్నాను, నేను విన్నాను అనేది ఆ పరిపాలనలో వినలేదు. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విన్నాడు, ఉన్నానన్నాడు, ఏది చేయాలో చేశాడు. అదే కదా హిస్టరీ. పరిపాలన కూడా హిస్టరీనే. కానీ నీకు ఒక విషయం తెలుస్తా, జగన్మోహన్ రెడ్డికి ప్రజలు వెన్నుపోటు పొడిచారు. కానీ జగన్మోహన్ రెడ్డి తన పార్టీకి వెన్నుపోటు పొడుచుకున్నాడు. ఇది ఎక్కడా ఏ హిస్టరీ, రాజకీయ హిస్టరీలో ఉండదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎంత ధీరుడు అంటే, ఓడిపోతానని తెలిసి కూడా తన మాట తప్పలేదు. కానీ తన తండ్రి సక్సెస్ అయినాడు. ఓడిపోతాను అని తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఫాదర్ 2009లో తను ఏ మార్పులు చేర్పులు చేయకుండా మేనిఫెస్టోని తీసుకొచ్చాడు. కానీ గెలిచాడు. కానీ ఆ కాలం ఈ కాలంలో లేదని నేను అనుకుంటున్నా. సో జగన్మోహన్ రెడ్డికి ప్రజలు వెన్నుపోటు పొడిస్తే జగన్మోహన్ రెడ్డి తన పార్టీకే వెన్నుపోటు పొడుచుకున్నాడు. అదేంటండి, పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు పడడం ఏంటి? దాని ఆంతర్యం ఏంటి? దాని ఆంతర్యం అంటే, ఒక పార్టీలో ఒక స్ట్రక్చర్ ఉంటది. అంటే పార్టీ కార్యకర్తలు, మోసిన వాళ్ళు, ఇంక్లూడింగ్ ఎమ్మెల్యేస్, ఎంపీస్, మినిస్టర్స్, ఎవరికి యాక్సెస్ లేకపోవడము, వాళ్ళ మాటలు వినకపోవడము. సో అదొకటైతే, దాని తర్వాత ప్రజాక్షేత్రంలో అంటే అనునిత్యము ఉండి ఫీడ్బ్యాక్ తీసుకున్న వాళ్ళు ఉంటారు కొంతమంది కార్యకర్తలు. వాళ్ళను కూడా తను కలవలేకపోయాడు. కానీ తను చేసిన పనిలో నిబద్ధత ఉంది, నిజాయితీ ఉన్నింది. డీబీటీ ఈ రోజు నువ్వు దేశ చరిత్రలో ఎక్కడ కానీ నువ్వు 76 సంవత్సరాల ప్రజాస్వామ్యంలో నువ్వు ఎక్కడన్నా చూసావా? ఈవెన్ ఇంక్లూడింగ్ చంద్రబాబు రెజీమ్ లో చూసావా? 3 సార్లు 14 సంవత్సరాలు చంద్రబాబు సీఎం ఉన్నాడు కదా. ఏమి చేశాడు? పేద ప్రజలకు, నా కుటుంబానికి ఏమైనా జరిగిందా? అదిగో నా కుటుంబానికి, నేను అమెరికాలో ఉన్నా కానీ నా కుటుంబానికి, నాకు తెలుగుదేశం గవర్నమెంట్ లో ఏది కానీ జరగలేదు. నాకు జరిగింటే రాజశేఖర రెడ్డి గారి దాంట్లో జరిగింది, జగన్మోహన్ రెడ్డి దాంట్లో జరిగింది. అందుకనే నేను ఎప్పటికైనా కానీ నమ్మకం అనేది ఉంటది ఒక మనిషి మీద. ఒక జీవితంలో ఒక మనిషికి మేలు జరిగిందంటే, నీతో అన్నం తిన్నానంటే, ఏ రోజుకి కూడా నేను ఆ విశ్వాసాన్ని పెట్టుకుంటాను. ఒక్క విశ్వాసమే కాదు, మంచి చెడు అనేది బేరీజు వేసుకోవడానికి నేను మంచివాణ్ణి కాబట్టి మంచి వైపే ఉంటాను. నేను చెడ్డవాడైతే మంచి చెడు బేరీజు వేసుకుంటానని చెప్తూనే చెడ్డ పనులు చేస్తాడు. ఆ టైపు కాదు నేను. ప్రభాకర్ గారు చెప్పండి. సరే, ఇప్పటికైనా సరే, ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు పెట్టి మీరు ఇచ్చిన వీడియో కానీ ఇవన్నీ కూడా ఏమన్నా పశ్చాత్తాప పడుతున్నారా? ఇంకెందుకులే ఇది, ఇంక ఇప్పుడు మన పరిస్థితి బాగాలేదు అనే ఉన్నదా?
ఆయన ఆ రకంగా వైసీపీని నేను వెనకేసుకుని వచ్చాను, ఈరోజు అంతా నెగిటివ్ అయింది కాబట్టి ఎక్కడో తప్పు జరిగిందని ముందు మీరు అన్నారు. సో ఆ తప్పు జరిగి ఉంటుందేమో, కాస్త గ్యాప్ ఇద్దాం అన్నది ఏమైనా ఉందా పంచి ప్రభాకర్కి? అంటే ఇప్పుడు వైసీపీ పార్టీలో పొరపాటును నాలో ఉన్న పొరపాటును కూడా నేను చూసుకుంటాను. అంటే సరిదిద్దుకోవాలని మనం ఎవరైనా అనుకుంటారు. అంటే నాది ఏది, వాట్ ఈస్ బెస్ట్ ఇన్ మీ అనేది నేను ఐ వాంట్ టు ప్రొజెక్ట్ వాట్ బెస్ట్ ఐ కెన్ డూ ఫర్ జగన్మోహన్ రెడ్డి. సో దెర్ ఈస్ అ బ్యాడ్ ఫర్ మీ టు, ఎస్ నాకు తెలుసు. బట్ ఐ వాంట్ టు పుట్ మై 100% బెస్ట్, వాట్ బెస్ట్ పీపుల్ వాంట్ టు సీ, వాట్ బెస్ట్ దే వాంట్ టు హియర్ ఫ్రమ్ మీ అనేది నేను తీసుకుంటాను. ఎస్, నేను ఒక్క పార్టీని కాదు, మీరు చెప్తున్నారు అనుకున్నారేమో, నేను ఎవరినే కాదు, జగన్మోహన్ రెడ్డిని కూడా అన్న సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఓడిపోతే నేను ఎక్కడో వెకేషన్ లో ఉంటే ఆ వీడియోలు లేవు నాకు. ఆ వీడియోలన్నీ ఎప్పుడు నా ఛానల్, ఒక ఛానల్ వస్తుంది, ఇంకో ఛానల్ 10 రోజులు పనిచేస్తే లేచిపోతుంది. నాకేం కాదు, అంత ఆయుధాలు మీరు పంపిస్తుంటారు, అందులోకి వీడియోలు పంపించరు. వెపన్స్ కాదండి, వీడియోస్ మేల్కో అన్న, జగన్మోహన్ మేల్కో అన్న. నేను చాలా వీడియోలు వేసాను. ఈ మధ్య ఇంకోటి వైరల్ అయింది కదా, నువ్వు పెట్టా కదా. ఎస్, జగన్మోహన్ రెడ్డి నేను చదువుకున్నాను. మీకు ఒక వీడియో వినిపిస్తాను. కాదు ప్రభాకర్ గారు, మీకు ఒక వీడియో వినిపిస్తాను. మీరు మాట్లాడింది అసలు ఏ సందర్భంలో ఇది మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు ఒకసారి చెప్పండి. ఎందుకంటే ఇవేవో మార్క్స్ ఏవో ఉన్నాయి కాబట్టి నేను అది వీడియో చూపించలేను. బట్ ఇది వీడియోనే. ఏ సందర్భంలో ఇది మాట్లాడాల్సి వచ్చింది? ఎందుకంటే వీడియో చాలా వైరల్ అవుతున్నదండి, మీరు చేసిన ఈ వీడియో. అదే మీకు తెలియకపోతే నేను చెప్తాను. లేదు, ఉంది, నేను వినిపిస్తాను. ఇది అదే మీరు కాదు ప్రభాకర్, చెప్పడం వేరు, అందరూ వినడం వేరు కదా, చాలా డిఫరెన్స్ ఉంటుంది దీనికి దానికి. దిస్ ఇస్ ది నిజం. అంటే మనం నిజాలు మాట్లాడుకోవాలి ఒకసారి, ఎందుకంటే ఇట్ హెల్ప్స్ us టు గెట్ అవుట్ ఆఫ్ అవర్ బ్రెత్. టెన్షన్ ఇవన్నీ ఉన్నాయి కదా, మీకు అందరికి చెప్తున్నాను. నంబర్ 1. నంబర్ 2, ఓవర్ యాక్షన్ ఆఫ్ బటన్ నొక్కుడు. చెప్పా, అరే నువ్వు చేసే పని పదే ఒకసారి చెప్పి వదిలేసింటే ఏదో అనుకుంటారు. రోజు చెప్పేసరికి వీడు పెద్ద పిచ్చి తుక్కులు కడుకున్నారు. అదే విధంగా బటన్ నొక్కుతున్నా అంటే ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ గట్ వెక్స్ దోస్ వర్డ్. ఎస్, నువ్వే చెప్తావు కదా, కుడి చేత్తో దానం చేస్తే ఎడమ చేతి కలగడు, ఎడమ చేతితో దానం చేస్తే కుడి చేతి లేదు. అట్లాంటప్పుడు వై షుడ్ యూ టాక్ అబౌట్ ఆల్ ద టైమ్? ఓకే. నంబర్ 3, ఏం చేశాడు? కార్యకర్తలను పట్టించుకోలేదు, కోటరీని మాత్రమే దగ్గరకు తీశాడు. వాళ్ళు ఏం చేసుకున్నారో మనకు తెలియదు. పరిపాలించినప్పుడు ఎస్, నువ్వు పడిన కష్టం, నిన్ను అంతకంటే ఎక్కువ పదిలంగా గుండెల్లో పెట్టుకున్న వాళ్ళు నువ్వు ఎప్పుడు పలకించిన దాఖలాలే లేవే. పోనీ ఎందుకు నీతో పాటు నువ్వు సెలెక్ట్ చేసి నువ్వు గెలుచుకున్న ఎమ్మెల్యేలు కూడా పట్టించుకున్న పాపాను పోలేదు కదా. ఎవరికో వదిలేసావు, ఎవరో సమ్ ఎక్స్ ఇన్ ద ఆఫీస్, వాళ్ళు నానా పడిగాపులు కాసి నిన్ను